హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామజాన్. చూడండి, ఇక్కడ లక్కీ వాడు ఆగేటట్లేడు. కొత్త లుక్ ఎంత బాగున్నాడంటే నిజంగా వీడియో కంప్లీట్ చూడండి. తను బార్బర్ ఎక్సలెంట్గా కటింగ్ చేశాడు. ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ కాలేదు. నాకు ఇలా కావాలని అనేసరికి ఏం చూపించలేదు. నాకు ఈ విధంగా కావాలనేసరికి ఓకే అన్నాడు. సరే అని నేను కూడా అనుకున్నాను, తీసుకోవట్లేదు అని డౌట్ పడ్డాను. కానీ మిషన్ పట్టుకున్నాడు. ట్రిమ్మింగ్ అంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా నీట్గా నాకు ఇతని దగ్గర నాకు అదే నచ్చుతుంది. పాపం ఈయన ఏం చేస్తాడంటే వచ్చే వాళ్లకు అబ్జర్వ్ చేస్తాడు, చేసి ఏ విధంగా కటింగ్ చేయాలనేది మిషన్తోనే చేసేస్తాడు అనమాట. అంటే కత్తెర చాలామంది ఏంటంటే సీజర్ పెడతారు కదా, దానివల్ల కొంచెం ఒక్కోసారి స్లిప్ అయ్యేటప్పుడు మనకు వెంట్రిక లాగుతూ ఉంటుంది అనమాట. హెయిర్స్ అనేది గుంజినట్టు అనిపిస్తుంది. మా లక్కీ కూడా ఇతని దగ్గర ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన ఓపికతోని చేయడము, ఎలా కావాలంటే అలా ఆ డిజైన్ చేయడము. సో ఇప్పుడు మా ఆవిడ కిమ్ అవతారం ఎత్తుతున్నాడు. అంటే నార్త్ కొరియా వెళ్తాడట. సో నార్త్ కొరియా వెళ్ళేటప్పుడు ఆయన కటింగ్ చేసుకొని పోతే ఫ్యాన్ కదా ఆయన. సో ఆ విధంగా తయారు, కొత్త లుక్. మీరు ఈ బార్బర్ చేసినటువంటి కటింగ్ అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. జస్ట్ ఎక్కడ కూడా కత్తెర అనేది వాడారు, లాస్ట్లో మాత్రమే యూజ్ చేస్తాడు ఆయన. మ్యాక్సిమం మిషనే. కానీ చాలామంది ఏం చేస్తారంటే మిషన్తోని కాకుండా కత్తెరతోని అది ఇది చేస్తూ ఉంటారు, నీట్గా రాదు. వీళ్ళు ఏందో మరి నార్త్ వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు కటింగ్. ఈ షాప్లో దగ్గర 10 మంది ఉన్నారు, అందరు బిజీగానే ఉంటారు. నాకైతే అదే అనిపిస్తుంది, అరే వీళ్ళ ఈ పనితనం ఏంటిది, ఒక్కరోజు హాలిడే అంటూ ఏమి ఉండదు, షాప్ తీస్తూనే ఉంటాడు. చాలా అంటే మీరు చూడండి, ఆయన చెయ్యి అంటే అది ఆడుతూ ఉన్నది మిషన్. నాకు అది అద్భుతంగా అనిపించింది. తను చేసే కటింగ్ నేను కూడా ఇక్కడే చేయించేవాడిని. కానీ నేను లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు, తిరుపతికి వెళ్ళి వచ్చేసరికి నాకు గుండు ఉంది. సో ఇంకొక 1.5 మంత్ పడుతుంది నా కటింగ్ వచ్చేసరికి. నాకైతే నచ్చుతుందండి నిజంగా. ఎవరైనా ఉంటే ఇలాంటి వాళ్ళు, అంటే మనకు వాస్తవం చెప్పాలంటే ఎవరైనా ఫ్రీగా ఎవరు చేయరు, మనీ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే చేసే అతను కస్టమర్స్కి ఏ విధంగా సాటిస్ఫై చేయాలని అది మైండ్లో పెట్టుకోవాలి. అట్లా మైండ్లో పెట్టుకొని తను ఓపికతోని వచ్చిన కస్టమర్స్కి ఏ విధంగా ఏ డిజైన్ కావాలో అది తెలుసుకొని కస్టమర్ సాటిస్ఫైడ్ అయ్యాడా లేదా అది కూడా తెలుసుకోవాలి. సో ఎక్సలెంట్ అనమాట. అది నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఈ విధంగా చెప్తానంటే మనవాడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు. చాలా షాపులు ఉన్నాయి హైదరాబాద్లో, మేము ఉండే ఏరియాలో చాలా షాపులు ఉన్నాయి. కానీ మనవాడు ఎక్కడ కాంప్రమైజ్ కాడు. ఈ షాపు ఈ అబ్బాయి తప్ప. ఒకసారి ఈయన ఊరికి వెళ్తే 15 రోజులు వెయిట్ చేసి మళ్ళీ ఆయన వచ్చినప్పుడే అతని దగ్గరే తీసుకున్నాడు తప్ప వేరే దగ్గర వెళ్ళలేదు, వేరే షాప్ కూడా వెళ్ళలేదు. అంటే నచ్చాలి ఎప్పుడైనా కూడా. అదే మనం ఎక్కడైనా ఇల్లు మారినప్పుడు కానీ మనకు ఒకటేంటే ఐరన్ షాప్ కానీ లేదంటే కటింగ్ షాప్, ఈ 2 మస్ట్గా మనం చూసుకుంటాం అనమాట. దగ్గరలో ఉన్నాయా లేవా, ఎవరు బాగా చేస్తారనేది. ఎందుకంటే అలా నీట్గా చేయకపోతే మనం అతని దగ్గర మనం చేయించుకోలేము. సో ఇది బాగా నాకు నచ్చింది వీళ్ళ దగ్గర కటింగ్. అయితే నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. మీకు ఏమైనా తెలిసి ఉంటే ఫొటోస్ కూడా మీరు పెట్టవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నాకు అనిపించేది కొత్త కొత్త విషయాలు కూడా పెడుతూ ఉంటాను. ఇంకో విషయం, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. అంటే పేషెన్సీ ఉన్నటువంటి బార్బర్ దగ్గర వెళ్తే నీట్గా కటింగ్ కానీ ఓపికతో చేసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. హరీబరీగా చేసేవాళ్ళు కూడా ఉంటారు, చాలా స్పీడ్గా. అలా చేసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇక అయిపోయిందిలే చేసేసేయండి అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ సాటిస్ఫై అవ్వము, పైసలు పోతాయి, కానీ మనశ్శాంతి లేకపోతే వేస్ట్. ఎందుకంటే కటింగ్ మనం అంత ఇష్టంగా ఏంటంటే జుట్టే కదా,
ఈ జుట్టు మనకు నచ్చినట్టుగా, మనకు అనుకూలంగా, మనకు లుకింగ్, ఈ కటింగ్ ద్వారా మనకు న్యూ లుకింగ్ అనేది కనిపించాలి, అంటే హ్యాండ్సమ్గా. సో అది సాటిస్ఫై లేకపోతే మనకు అది నచ్చదు, అంటే నాకు కూడా నచ్చదు. మరి ఏదో చేస్తాడు అన్నట్టుగా కాకుండా, ఆ పక్క అతను కూడా ఇప్పుడు నిలబడ్డాడు చూడండి, ఆయన కూడా బార్బరే, కానీ ఆయన దగ్గర చేయించుకోము, ఆయన కొంచెం ఓపిక అనేది ఉండదు. సో మనిషికి కావాల్సిందంటే పేషెన్సే ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెటింగ్లో ఏంటంటే సేల్స్ మ్యాన్ కానీ మస్ట్గా ఓపిక అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గర మెడికల్ రిప్రజెంటేటివ్ వస్తారు, వాళ్ళని చూడండి, వెయిట్ చేస్తూ ఉంటారు, టై కట్టుకొని బ్యాగు డాక్టర్ దగ్గర వచ్చి ఆ టైంకి వచ్చి వాళ్ళ విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడు వెళ్ళి చూపిస్తారు, డాక్టర్ రమ్మంటాడు, అవన్నీ చూపిస్తూ ఉంటారు అనమాట. సో ఓపిక, మస్ట్గా ఓపిక ఉండాలి. లుకింగ్ చాలా అద్భుతంగా చూడండి. ఇప్పటివరకు కూడా తను కత్తెర ఎక్కడ వాడలేదు, సిజర్ ఇక్కడ చూడండి ఎక్కడ యూజ్ చేయలే, నీట్గా చాలా చక్కగా. లక్కీ అయితే హ్యాపీ, లోపల మస్తు హ్యాపీ ఫీల్ అవుతాడు చూడండి. ఎందుకంటే ఆయనకు నచ్చిన కటింగ్ ప్లస్ నచ్చిన బార్బర్. నాకు తెలిసి అయితే తను లోనైతే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే నాకు కూడా ఇది కటింగ్ నచ్చలే, కానీ వాడు ఇష్టపడ్డాడు. వాడు డే అంతా మాకు సతాయించి ఒప్పించిండు. 13 టేబుల్ చెప్పారా అంటే 13 టేబుల్ నేర్చుకొని వాడు ఒప్పచెప్పి ఇప్పుడు నేను కటింగ్ చేయించుకుంటా, ఈ కటింగ్ అని చెప్పేసి 13 టేబులే కాదు, 7 టేబుల్ చెప్పాడు, 15 అంటే 15 చెప్పాడు, 16 అంటే 16 చెప్పాడు. నాకైతే అంటే ఆయన పట్టుదల పట్టి మరీ సాధించుకున్నాడు అనమాట. వాళ్ళ మమ్మీ అయితే అస్సలు వద్దురా ఈ కటింగ్ వద్దంటే, వాళ్ళ మమ్మీ ఏ పరీక్ష పెట్టినా కూడా టెస్ట్లు పాస్ అవ్వకుంటూ ఆ టెస్ట్లో వాడు విన్ అయ్యి ఇక నన్ను వెళ్దాం అంటే 3 o'clock స్టార్ట్ చేశాడు వెళ్దామని. లేదు నాన్న ఎండ బాగా కొడుతుంది, ఈ ఎండలో వెళ్తే మనం చచ్చిపోతాం రా అని చెప్పేసి నేను వద్దని చెప్పాను. ఎందుకంటే ఎండ చాలా దారుణంగా కొడుతుంది. ఈవినింగ్ 6:30కి తీసుకెళ్ళాను. కటింగ్ చూడండి అంత హ్యాపీగా కూర్చున్నాడు, ఇంత కదలట్లేదు, ఏసీ ఉంది కదా. చూస్తున్నావా, అబ్బో నచ్చింది. చూసారా స్మెల్ ఎంత నీట్గా స్మెల్ ఇచ్చాడు. అంటే వాడికి నచ్చింది అనమాట, నచ్చిన పని, నచ్చిన కటింగు, నచ్చిన బార్బర్, నచ్చినట్టుగా చేస్తున్నాడు. సో అన్నీ వాడికి పాజిటివే, చాలా పాజిటివే. మళ్ళీ ఎక్కడైనా ఉండిపోతే నీట్గా చేసేస్తున్నాడు. నేను పైన అలాగే ఉంటుందని అడిగాను, లేదు పైన తీస్తానని చెప్పాడు. నేను చూపించాను కదా, ఇప్పుడు చూపిస్తే మళ్ళీ చాలా అద్భుతంగా నాకైతే మస్తు అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా నీట్గా చక్కగా స్టైల్గా చేసేవాళ్ళే నస్తారు, మీకైనా నాకైనా. మళ్ళీ నవ్వేశాడు, ఒక లుక్ వేసుకున్నాడు కదా, లుక్ వేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లుకింగ్ వచ్చేస్తూ ఉంది. చేస్తారా? ఓకే, హెయిర్ డ్రైయర్ తీస్తున్నాడా? ఓకే, బాగుంది. అంటే పైన పెద్ద చేపిస్తా అంటే, అబ్బా చిన్న చేపియాలంట. చూసారా, పైన పెద్దగా ఉంచు అని అంటున్నాడు. లేదురా నేను చిన్నగా చేపిస్తా అంటే, వద్దు పెద్దగా కావాలి, కొంచెం కట్ చేయించు అని వాడు నాకు ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఏమైనా తీసేసామనుకోండి ఏడుస్తాడు. సరే సమ్మరే కదా, స్కూల్ లేదు ఏం లేదు, సమ్మర్ హాయిగా ఆడుకుంటుండు,
సో మీకు విషయం తెలుసా ఫ్రెండ్స్, లక్కీకి హెచ్వైడి ఎల్ గేమర్ 69 యూట్యూబ్ ఛానల్, చాలా అద్భుతంగా గేమ్ ఆడతాడు. మీరు ఒకసారి చూడండి, వాడి ఫోటోతోనే ఉంటుంది. గేమ్ అయితే ఎక్సలెంట్గా. ఇంకోటి ఏంటంటే కామెంటరీ చాలా బాగా, రన్నింగ్ కామెంట్ చాలా బాగా చేస్తాడు. మీరు చూడండి, చూసి మీరు కామెంట్ కూడా చెప్పి. హెచ్వైడి ఎల్ గేమర్ 69 తెలుగు, చాలా అద్భుతంగా ఉంటుంది వాడ గేమ్ అయితే. ఎందుకంటే చాలామంది పెడతారు కానీ తన స్వతహాగా ఎడిట్ చేసుకుంటాడు, గేమ్ ఆడతాడు, అప్లోడ్ చేస్తాడు, థంబ్నెయిల్ పెట్టుకుంటాడు. అప్పుడప్పుడు నా వీడియోలో కూడా తనే థంబ్నెయిల్ పెడతాడు. చూడండి, లుక్ మారిపోతుంది. సో ఒకసారి అయితే విజిట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పోయేదేముంది, సబ్స్క్రైబేగా. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సీజర్ చూసారా, లుకింగ్ నవ్వుతలేడు వాడు. చూసారా, పైన కొంచెమే కట్ చేపిస్తున్నా, ఎందుకంటే మళ్ళీ వాడు ఏడుస్తాడు కదా. అంటే ఎంతవరకు తను పెట్టి ఎంతవరకు హెయిర్స్ కట్ చేయాలనేది వాటర్ కొట్టి తను చేయడం, పైకి లేపడం వల్ల తెలుస్తూ ఉంటుంది అన్నమాట లెంత్ అనేది. చూసారు కదా, అద్భుతంగా. సో ఫ్రెండ్స్, న్యూ లుకింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, మీరు మా లక్కీ ఛానల్ కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఆదరణ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉన్నాను. సో నేను కూడా కొన్ని టూర్స్ వెళ్ళాలి అనుకుంటున్నాను. చాలా వీడియోస్ ఉన్నాయి, అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. కానీ ఎడిట్ చేయాలి, ఒక్కొక్క వీడియోస్ అంటే మోటివేషన్ క్లాసెస్ ఉన్నాయి, అవన్నీ చేయాలి. చూసారా, లుక్ వచ్చేసింది. సో ఫ్రెండ్స్, మీరు లేనిది నేను లేను. ఫస్ట్ పాయింట్, మీరు ఉన్నారు కాబట్టి నేను ఉన్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. రామ్స్ స్మార్ట్ వ్లాగ్స్, ప్లీజ్ ఇంకా వీలైనంత త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాకు అవర్స్ తక్కువ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూసి కామెంట్ పెట్టండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, వీడియోలో కొత్తదనం మీరేం కోరుకుంటున్నాను నాకు కూడా తెలియాలి కదా, కొత్త వీడియోస్. సో కొన్ని రోజులు అయితే వంటలు కూడా స్టార్ట్ అవుతుంది, కొత్త రుచులు, చాలా బాగుంటుంది. చూసారా, వాడి లుక్ మారిపోయింది, ఎక్దమ్ మారిపోయింది. ఎస్, కంప్లీట్ అయిపోతుంది. చూసారా, అయిపోయింది, లేవడమే. చూసారు కదా, అయిపోయింది మొత్తం కంప్లీట్గా. కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ అబ్బాయికి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా ఓపికవంతుడు. నాకు కావాల్సిందంటే ఓపిక కావాలి. కటింగ్ ఎవరైనా చేస్తారు కానీ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. చూస్తారు కదా, చాలా అద్భుతంగా చేశాడు. నచ్చిందారా? చూడండి ఫ్రెండ్స్, వాడి ముఖంలో ఉన్నటువంటి ఆ నవ్వు చాలా బాగుంది కదా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందుగురించి నేను కూడా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళకి నచ్చిందే చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రెండ్స్.